హాయ్ ఫ్రెండ్స్. సో ఈ మధ్యంతా మా కూతురి పెళ్లి గురించి చూపించి చాలా బోర్ కొట్టించేసాను మిమ్మల్ని. సో అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ చూపించేశాను. పాపం ఎవరో అన్నారు డిసెంబర్లో పెళ్ళైతే మార్చిలో చూపిస్తున్నారా మీరని. అవి చిన్నగా అలా అంత దూరం వచ్చాయమ్మా. మరి ఏం చేద్దాము, అది ఎడిటింగ్ అంతా కూడా చాలా కష్టమైపోయింది. వేల ఫోటోలు, వందల వీడియోలలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కష్టమైపోయింది అన్నమాట. ఇకపోతే ఒక కామెంట్ 2-3 సార్లు వచ్చింది, ఎందుకు డబ్బులున్న వాళ్ళనే పిలుస్తారు పెళ్ళిళ్ళకు అని చెప్పేసి. అలా ఏం లేదమ్మా. అంటే అందరూ డబ్బులున్న వాళ్ళే ఉంటారా? దాని ఏముంది చెప్పండి. అక్కడ డబ్బులున్న వాళ్ళనే ఎందుకు అనుకుంటున్నారు అందరూ? మా రిలేటివ్స్, మా వారి రిలేటివ్స్ అందరూ ఏమన్నా హైఫై వాళ్ళే ఉంటారా? అట్లేం లేదు. మా పెళ్ళి అంటే చక్కగా రెడీ అయ్యి వస్తాము, అంతే కదా. సో ఎవరికి ఉన్నవి వాళ్ళకు ఉంటాయి. సో బంధం ఉంటుంది కదా, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని పిలుస్తామ్మా. కాకపోతే చక్కగా రెడీ అయ్యి వస్తారు అందరూ కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెడీ అయ్యేసి వస్తారు. ప్లస్ కష్టపడి సంపాదించుకోవాలమ్మా ఎవరైనా కానీ. సో పక్కన వాళ్ళని చూసి అనుకోకూడదు వీళ్ళకి ఎలా వచ్చింది డబ్బులు, ఎలా సంపాదించుకున్నారు ఏంటి అని చెప్పేసి. కష్టపడితే మనం కూడా ఒక పొజిషన్కి వస్తాం, ఒక రోజుకి మనకంటూ ఒక రోజు వస్తుంది. ఊరికే కూర్చొని వీడియోస్ చూస్తూ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళని పిలుచుకుంటారు, వాళ్ళకేంటి వీళ్ళకేంటి అని అనుకోకూడదు. ఎవరైనా కానీ లైఫ్లో నేను సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధిస్తారు మా. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ టాపిక్ ఇది కాదు ఈరోజు నేను మాట్లాడేది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటి అంటే, జనరల్గా పెళ్ళయింది. సో అమ్మాయి పెళ్ళయింది, అల్లుడు వచ్చాడు. సో అల్లుడికి బోల్డని మర్యాదలు చేస్తాం, ప్రతి పండక్కి పిలుస్తాము, ఏం కావాలి నాయన నీకేమి ఇష్టమని అడిగి మరీ వంటలు చేస్తాము. అలానే ఎలాంటి బట్టలు పెట్టాలి, ఏమి ఇవ్వాలి గిఫ్ట్లు అని చాలా ఆలోచిస్తాం అల్లుడి వైపు. కానీ కోడలు వస్తుంది అనుకోండి, కోడల్ని ఎప్పుడైనా మనం అమ్మ నీకేమి ఇష్టము, నీకు ఎలాంటివి చేస్తే ఇష్టపడుతుందని అడుగుతామా అమ్మ? ఎవరైనా మీరు ఎవరైనా అడిగారా? చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. నేనైతే అడిగాను, మా కోడల్ని మీరు అడగచ్చు. మరి కోడలు ఇంపార్టెంట్ కాదా మనకు? అల్లుడినేమో తీసి నెత్తిన పెట్టుకుంటాం, కోడలు అనేటప్పటికి నెక్స్ట్ డే నుంచి పని చేయాలనుకుంటాం, అవునా కదా? ఇంకా ఏంటి అంటే, అదేంటి నీకు అన్ని పనులు వచ్చాయన్నారు, నీకేమీ రావే, మీ అమ్మోళ్ళ పద్ధతులు నేర్పించలేదే, మీ అమ్మోళ్ళకి ఇవి తెలీదా, నీకు అవి తెలీదా, ఇంత ఏజ్ వచ్చింది నీకు అది రాదా ఇది రాదా? కొంచెమన్నా టైం ఇవ్వద్దా వాళ్ళకి? చెప్పండి. అంటే ఉదయం లేస్తే కోడలు మనకు కాఫీ పెట్టే దగ్గర నుంచి, ఇంకా ఇంట్లో గిన్నెలు ఉంటే తోమే దగ్గర నుంచి, చిమ్మే దగ్గర నుంచి అన్నీ కోడలే చేయాలమ్మా. కొన్ని రోజులు టైం ఇవ్వద్దా? పోనీ వంట చేసేటప్పుడు కోడల్ని ఎవరైనా అడుగుతూ ఉన్నారా, పాపా నీకేమి ఇష్టం, మనమే వంట చేస్తున్నాము, నెక్స్ట్ డే నుంచే కోడలు చేయాలనే ఉద్దేశం మానుకుంటే మనకు అసలు కష్టం అనిపించదుమా. 2 కూతుర్లు ఉన్నారు, 1 కొడుకున్నాడు, 2 కూతుర్లకి పెళ్ళిళ్ళు చేశారు, అల్లుళ్ళు వచ్చారు, నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమి ఇష్టమో ఉదయం నుంచి పడి చేస్తాము. వాళ్ళకి ఏమి ఇష్టమైన ఇంకా 2 ఎక్స్ట్రా చేసి పెడతాము. అల్లుడు వస్తున్నాడంటే అంత రెస్పెక్ట్ ఇస్తాము అల్లుడికి. కానీ కోడలు వచ్చిందనేటప్పటికీ ఒక 3-4 రోజులు ఏమన్నా ముచ్చటగా చూస్తాము. 4వ రోజు నుంచి ఈ అమ్మాయి ఇంతకు లేస్తుంది, ఈ అమ్మాయి అసలు ఇలా డ్రెస్ వేసుకొని తిరుగుతుంది, తల దూకోదు, స్నానం సరిగ్గా చేయదు, కంప్లైంట్లు పెట్టుకొని ఉంటామన్నమాట పక్కన. ఎందుకమ్మా ఇంత డిస్క్రిమినేషన్ అనొచ్చు, అబ్బాయిలు కదా మేడం అనేసి. నిజమే, అబ్బాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మరి అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వద్దా? ఇప్పుడు అల్లుడు ఏమీ సంపాదించకపోయినా బలాదూరు తిరుగుతూ ఉన్న పనికి మాలినోడైనా కానీ వాడిని నెత్తినే పెట్టుకుంటారు. అంటే ఇంత తేడా ఎందుకు చూపిస్తున్నామ్మా మనం? మనకి ఇంటికి వచ్చిన కోడలికి కనీసం 1 సంవత్సరం అన్నా మనం టైం ఇవ్వద్దా అడ్జస్ట్ అవ్వడానికి, ఆ పాప మనలో కలిసిపోవడానికి? బట్టల షాపుకి తీసుకెళ్తే నీకు ఏ బట్టలు ఇష్టమ్మా, ఏం తీసుకుంటావు? పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి ముందు నేను చెప్పడం లేదు, ఒక ఎంగేజ్మెంట్ ఉంది, మీకు నచ్చిన సారీ మీరు ఇవ్వండి, మీకు నచ్చిన రింగ్ మీకు ఇవ్వండి, ఏదన్నా నగ పెట్టాలనుకుంటున్నారు పెళ్ళికి ముందు మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇప్పుడు అది కూడా పిల్లలు చాలామంది ఒప్పుకోవడం లేదు, మాకు నచ్చిందే కావాలంటున్నారు. నేనైతే స్ట్రిక్ట్గా చెప్పాను, నాకు నచ్చిందే తీసిస్తానని చెప్పేసి. ఎందుకంటే నా సెలక్షన్ మీద నాకు ఇష్టం, మీరేమైనా అనుకోండి. కానీ పాపం మా కోడలు కూడా ఏమనలేదు మా.
అట్లని తనకు నచ్చంది అసలు ఇవ్వను కదా నేను. కానీ పెళ్ళైన తర్వాత మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకొని ఆ పాపను అన్నీ అడగాలి కదా. పాప ఈరోజు ఏం టిఫిన్ చేసుకుందాం, నీకు ఈ టిఫిన్ ఇష్టమేనా అంటే అంత ప్రేమ లేకుండా, అంత ఆప్యాయత లేకుండా ఎందుకుంటాం కోడళ్ళతో మనము? మనాన్ని కలుపుకునేది ఇంకెప్పుడు మా బిడ్డల్ని అడుగుతాము, ఏంటి పచ్చడి చేసేనా నాన్న, ఏంటి ఇది చేసేనా, ఉప్మాలో ఇది వేసేనా, దోశ ఇలా చేసేనా అని. మరి కోడల్ని ఎప్పుడైనా ఒకసారి అడిగారా? ఒక కర్రీ తనకి ఇష్టమైంది చేసి పెట్టారా? కోడలు రాగానే ఎక్స్పెక్టేషన్ ఇంటి పనంతా తను చేయాలని. ఒక టైం ఇచ్చి చూడండి, ఒక 1 year టైం పెట్టుకొని మీరు చేయండి. లేదా తను కొంచెం బద్ధకం, పని చేయడం లేదు. మన పిల్లలు కూడా చాలా బద్ధకంగా ఉండేవాళ్ళే ఉంటారు కదా. 2-3 సంవత్సరాలు వెయిట్ చేద్దాం అనుకోండి. లేదా జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తుంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ మనకు చాలా ఎక్కువ ఉంటాయి. జాబ్ చేయాలి, బిడ్డలు పెడితే బిడ్డల్ని తనే చూసుకోవాలి, ఇంకా పోతే పని కూడా చేయాలి. సూపర్ ఉమెన్ అమ్మాయి ఏమన్నా? కోడళ్ళు చెప్పండి. ఏజ్ కూడా చిన్నది కదా, మనకంటే చాలా చిన్నది, మన బిడ్డ కంటే కూడా చాలా చిన్నది కోడలు అంటే. కొడుకు కంటే కూడా చిన్నవాళ్ళు ఉంటారు కదా. కొన్ని రోజులు ఓర్చుకోలేమా మనము? సో ఇలా ఆలోచిస్తే కోడళ్ళ మీద ఆప్యాయత పెరుగుద్దిమ్మా. మీరు అనొచ్చు మా కోడలు అలాంటిది కాదు అని. ఫస్ట్ మీరు ఒక అడుగు ముందుకెయ్యండి, ప్రేమగా ఉండి చూడండి. 1 సంవత్సరం రోజులు ఉండండి. అప్పుడు కూడా లేదా, అప్పుడు కొంచెం డెసిషన్ తీసుకోండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ఎప్పుడూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పడి చేయమని చెప్పను మా పని. దానికి నేను అగెనెస్ట్. అంత ఓపిక ఉండదు మనకు. దీని గురించి ఇంకో టాపిక్ మాట్లాడతాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు 60-65 years వాళ్ళు కూడా పిగ్మెంటేషన్ కోసమని. ఏమ్మా అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతాను వాళ్ళని. ఎక్కడ మేడం టైమే ఉండదు, ఉదయం లేస్తే పని సరిపోతుందంటే 60-65 years తర్వాత ఇంట్లో పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు మనం ఎందుకు అంత కష్టపడాలి? ఈ టాపిక్ వేరేమ్మా. ఇప్పుడు నేను మాట్లాడేది కోడళ్ళ గురించి. ఓకే, కాబట్టి ఎప్పుడైనా కోడళ్ళు మనతో బాగా ఉండాలి అంటే ఫస్ట్ 1 year పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి మా పని. ప్లస్ వాళ్ళకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళు శారీ కట్టుకుంటే బాగుందని చెప్పండి, రెడీ అయితే ముచ్చటకున్నామని చెప్పండి. మీ అబ్బాయిని కోడల్ని చక్కగా ఒక ఫంక్షన్కో, పార్టీకో, పిక్నిక్కో వెళ్ళమని చెప్పండి. సో మన మీద చాలా మంచి అభిప్రాయం ఉంటుంది కదా. ఒప్పలేకుండా ఎందుకు ఉండాలి చెప్పండి? సినిమాకి వెళ్తానంటే నేను వస్తాను, ఎక్కడికైనా వెళ్తానంటే నేను వస్తాను. వాళ్ళిద్దరిని కొన్ని రోజులు ముచ్చటగా తిరగనివ్వండి. 1 year అయిన తర్వాత వాళ్ళకు కూడా ఫ్యామిలీతో వెళ్ళాలని ఉంటుంది మా. కానీ ఫస్ట్లో మాత్రం వాళ్ళిద్దరు వెళ్ళాలని ఉంటుంది. అది మీరు కాదనకూడదు కదా. సో ఎప్పుడైనా మనం కోడల్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మనతో చాలా బాగుంటారు మా. అంటే ఇప్పుడు ఎవరు మేడం అట్లా ఉన్నారనుకోండి, ఇప్పటికి కూడా అమ్మాయిలు చాలామంది పాపం అమాయకంగానే ఉన్నారు మా. కొంతమంది పెత్తర్లలాగా ఉండొచ్చు, వాళ్ళని వదిలేస్తే చాలామంది మనం బాగుంటే వాళ్ళు కూడా చాలా బాగుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మన కూతురు సరిగ్గా మాట్లాడకపోయినా మనకు అంత బాధ అనిపించదు. కానీ కోడలు ఏది మాట్లాడకపోతే మనకేంటంటే ఈ అమ్మాయికి పొగురు, ఈ అమ్మాయి నాతో కలవదు అనుకుంటాం. వాళ్ళ నేచర్ కూడా అయి ఉండొచ్చుమ్మా. ఇది కూడా మీరు గమనించుకోవాలి. అందరూ గలగలా మాట్లాడలేరు. సో వాళ్ళకి అడ్జస్ట్ అవ్వడానికి కొంతమందికి టైం పడుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని కోడలు మనది, తను కూడా మా ఇంట్లో ఒక అమ్మాయి అనుకుంటే తను ఎలా ఉన్నా ఆటోమేటిక్గా మనకు ప్రేమ వచ్చేస్తుంది కదా. కోడల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి కదమ్మా మనము, అవునా కాదా? ట్రై చేద్దామ్మా, తప్పేముంది చెప్పండి. మన ఇంట్లో ఉండే అమ్మాయి, సో చేసి పెడదాం, కొంచెం తనకు పని చేసి పెడదాం, ఏమవుతుంది? ఏం కాదు కదా. అలవాటు మాత్రం చేయకూడదు. అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ మా.